ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలకు ఎండల దెబ్బ గట్టిగా తగిలింది. రెడ్ అలర్ట్ వల్ల మధ్యాహ్నం వేళలో ఘాట్లు, క్యూ లైన్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరి ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉండడం దృష్ట్యా వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ చలువ పందిళ్లు, మంచినీరు, ఓఆర్ఎస్ కేంద్రాల వద్ద వంటి సౌకర్యాలను ఏమైనా మెరుగుపరిచిందా అనే విషయాల గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, భక్తుల భద్రతకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు? గుడ్ మార్నింగ్ హరీష్. ఏదైతే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద జరిగే అంత్య పుష్కరాలు అయితే గత 4 రోజుల నుంచి అయితే ప్రారంభమయ్యాయి. దీనిపై గోదావరిని సంబంధించిన పుష్కర స్థానానికి 12 రోజులుగా ఈ అంత్య పుష్కరాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర నలుమూలనే కాకుండా తెలంగాణ రాష్ట్ర హద్దులుగా పంచుకున్న ఇటు మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా ఆ బ్రిడ్జి కావడంతో భక్తులైతే ఆ పుష్కర స్నానం చేయడానికి అయితే ఖచ్చితంగా అంటే చాలా లక్షల కొద్ది భక్తులైతే ఆ దేవస్థానానికి వచ్చి నదీ తీరాన పుణ్యస్థానాలు చేసి పుణ్యస్థానం చేయడం వల్ల తన ఆరోగ్య సమస్యలు అన్ని కూడా సమకూర్చి నయమవుతాయని చెప్పేసి ఒక భక్తులలో అయితే నమ్మకం అవుతుంది. దాని నేపథ్యంలోనే పుష్కర స్థానానికి వచ్చిన భక్తులు అక్కడ ఉన్న సిద్ధేశ్వర ఆలయాన్ని, ఏదైతే ముక్తేశ్వర సిద్ధేశ్వర ఆలయాన్ని శివుణ్ణి దర్శించుకొని తన మనసులో ఉన్న కోరికలు మొత్తం నెరవేరాల తండ్రి అని చెప్పేసి అయితే భక్తులైతే ఈ పుణ్యస్థానాన్ని ఆచరించి ఆ శివాలయాన్ని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఈ పుష్కరానికి ప్రభుత్వం అయితే 30 కోట్ల రూపాయల ఫండ్ని అయితే శాంక్షన్ చేసి భక్తుల కోసం ఈ ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆ పోలీసు సిబ్బంది కూడా గట్టి బందోబస్తు అయితే నిర్వహించడం జరిగింది. ఈ 30 కోట్ల రూపాయలతోని భక్తులకు ఎక్కడ కూడా అంతరాయం జరగకుండా అన్ని సదుపాయాలు దగ్గరుండి ఇప్పుడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి తో పాటు స్థానిక ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా కొండ సురేఖతో కలిసి ఆ పనుల పర్యవేక్షణ పూర్తిగా నిర్వహించి అన్ని చూడడం జరిగింది. కానీ దీని విషయానికి వస్తే ఈ బాణుడి బగబగ వల్ల భక్తులు పుష్కర స్థానాలకు దూరమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పుష్కర స్నానాలు చేసుకొని దైవాన్ని దర్శించుకునే క్రమంలో ఈ ఎండ తీవ్రతకు భయపడి భక్తులైతే ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు స్నానాలు ఆచరించి అక్కడ శివయ్యని దర్శించుకున్న పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ కొన్ని క్యూ లైన్లు కానీ టెంట్లు కానీ ఆ దేవాదాయ శాఖకు సంబంధించిన ఉద్యోగులు కూడా భక్తులు లేక వెలవెలబోయిన పరిస్థితి నెలకొంది. దీని నేపథ్యంలో రేపు ఆదివారం కాబట్టి భక్తులు తీవ్రంగా పెరుగుతారనే ఒక అంచనా అయితే చేస్తూ ఆలోచన అయితే ఉంది. ఇదే నేపథ్యంలో భూపాలపల్లి ఎస్పీ సంకేత్ ఏదైతే ఈ 12 రోజుల పుష్కర స్థానానికి పూర్తిగా తన పోలీస్ సిబ్బందిని ఎక్కడ బందోబస్తు నిర్వహించి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడ కూడా ఎటువంటి చిన్న అవరోధాలు జరగకుండా అయితే గట్టి బందోబస్తు అయితే నిర్వహించడం జరిగింది. స్థానిక సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ పవన్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతం మొత్తం పోలీసు కట్టుదిట్టంతో ఎక్కడ కూడా భక్తులకు ఎటువంటి పొరపాట్లు జరగకుండా అయితే అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖతో పాటు పోలీస్ శాఖ, ఇటు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అన్ని శాఖల సిబ్బంది కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం భక్తుల కోసం అంగరంగ సుందరంగా అయితే దేవాలయాన్ని కూడా తయారు చేసేసి అక్కడ భక్తులకైతే అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. దీనిపై మనకు కాళేశ్వరం దేవాలయం గురించి మనకు క్లుప్తంగా మాట్లాడడానికి ఎర్రపేట రాధాకృష్ణ అయ్యగారు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అయ్యగారు, అసలు ఈ పుష్కర స్థానానికి ఇప్పుడు ఏదైతే అంత పుష్కరం అనేది పుష్కర స్నానం చేయడం వల్ల భక్తులకు ఎటువంటి పుణ్యం జరుగుద్దని అంటే మీ ఆచరణలో అంటే ఏముంది అసలు? పుష్కరాలు అనంటే 12 జీవనదులలో ఒక్కొక్క నదిలో బృహస్పతి అంటే ఆ యొక్క పుష్కర రాజు ప్రవేశించినటువంటి ఆ యొక్క రోజు నుంచి ప్రారంభమైనటువంటి పుష్కరాలు అంటారు. మనుషుల యొక్క మనుగడ కంటే ముందు కూడా ఈ యొక్క జీవనదులు ఏర్పడడం జరిగింది భూమి మీద. ఇటువంటి జీవనదులకు మన మునులు ఋషులందరూ కూడా ఆయా జీవనదికి ఆ యొక్క జీవనాధారమైనటువంటి ఆ నదికి ఒక్కొక్క నదిలో దేవతలు సమస్త ఈ బృహస్పతి అనేటువంటి ఈ యొక్క పురుష రాజుతో పాటు కొంతమంది దేవతలందరూ కూడా ప్రవేశం జరుగుతుంది. కాబట్టి ఆ పుష్కరాలకు ప్రత్యేకత. ఒక్కొక్క నదిలో ఈ సంవత్సరం గతంలో జరిగినప్పుడు వైశాఖ మాసంలో వచ్చినటువంటి పుష్కరాలు ఈ 2025 నుంచి ప్రారంభం అవడం జరిగింది. ఇందులో సరస్వతి నదిలో ఆ యొక్క మిథున రాశి ప్రవేశంలో బృహస్పతి వచ్చినప్పుడు ఈ యొక్క సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. నెక్స్ట్ వచ్చేటువంటిది యమునా నది, దాంట్లోకి ఆ కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కాబట్టి అది. అయితే ఈ పుష్కర స్నానం వల్ల ప్రత్యేకత ఏంటంటే మనిషి యొక్క గ్రహాల సంయోగ వియోగాల వల్ల వచ్చేటువంటి సమస్యలు కానీ గ్రహ దోషాలు కానీ ఇటువంటి కూడా పారదోలుతాయి. అలాగే ఈ యొక్క పితృదేవతలు అందరూ కూడా దేవతలతో సహితంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ 18 రోజులు ఈ పుష్కరాల్లో ఆ దేవతలకు మరియు ఆర్ఘ్యపాద్యాదులు మరియు యొక్క పితృతర్పణాలు వదలడం వల్ల ఎంతో పుణ్యకీర్తి. అంటే వారికి ఒక సంవత్సర కాలం అంటే పితృదేవతలకు ఒక సంవత్సర కాలం
మనకు సంవత్సర కాలం వారికి ఒక రోజుతో సమానం. అంటే ఈ యొక్క సంవత్సరీకాలు జరిగినప్పుడు కూడా పితృదేవతలకు తర్పణాలు వదలడాలు కానీ పిండ ప్రదానాలు కానీ చేయడంలో ప్రాముఖ్యత ఉంటుంది. ఇట్లాంటి పుష్కరాలు చేసినప్పుడు వారి యొక్క ఆత్మ శాంతిస్తుంది అనేటువంటిది పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ సరస్వతి నది, ముఖ్యంగా ఈ సరస్వతి నది చూస్తే ఉత్తరాఖండ్ లో ఈ యొక్క సరస్వతి నది ప్రారంభమైంది. అక్కడి నుంచి విపరీతమైనటువంటి వేగప్రయాలతో వచ్చేటువంటి ఆ యొక్క సరస్వతి నది అంటే మనకు వేదవ్యాసుడు గణపతి అష్టాదశ పురాణాలు చేసుకునేటువంటి సమయంలో విపరీతమైనటువంటి శబ్దాన్ని చేస్తూ ఆ సరస్వతి నది వస్తుంటే ఆవిడకి శాపంతోటి ఆమె అంతర్వాహినిగా మారిపోవడం జరిగింది. అయితే ఈ ఉత్తరాఖండ్ లో ప్రారంభమైనటువంటి యొక్క సరస్వతి నది అక్కడ గంగా యమున సరస్వతిగా అంటే అక్కడ కూడా అంతర్వాహినిగా ఉంటూ మన దగ్గర ఈ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయము ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి యొక్క కాళేశ్వరంలో త్రివేణి సంగమంగా అంటే ఇక్కడ కూడా అంతర్వాహినిగా అంటే ఆ యొక్క కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి అభిషేకం చేసినటువంటి నీరు ఆ ప్రాణమట్టం ద్వారా కింది నుంచి ఆ సరస్వతి నది రూపంలో అక్కడికి వెళ్తుంది అనేటువంటిది ఇక్కడ ఇది అటువంటి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఇక్కడ ఈ త్రివేణి సంగమంలో ఈ పుష్కరాలు చేయడానికి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత మరియు ఈ సరస్వతి అంతర్వాహిని కాబట్టి ఇక్కడ కూడా త్రివేణి సంగమం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పుష్కర స్నానము అంటే అంటే మొదటిగా ప్రారంభమైనటువంటిది వైశాఖం 2025లో ప్రారంభమైంది. ఇప్పుడు ఇది అంత్య పుష్కరాలు. అంత్యం అంటే చివరి యొక్క 12 రోజులు కూడా ఈ పుష్కరాలు. ఈ పుష్కరాల్లో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వచ్చి తమకు విధి యొక్క బాధ్యతగా తల్లిదండ్రులకు తర్పణాలు కానీ ఎవరైనా జరిగిపోయిన వారు ఉంటే అలాగే సోదరులకి లేదా మిత్రులకు అందరికీ కూడా ఇల్లు తర్పణాలు వదలడం, అలాగే పిండ ప్రదానాలు చేసుకోవడం, అలాగే పుణ్యస్నానాలు ఆచరించడం. మొన్న ఈ కంచికామకోట పీఠాధిపతి ద్వారా వారి చేతుల మీదుగా ఈ యొక్క పుష్కర ప్రారంభం జరిగింది. ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి రాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క పుష్కర స్నానాన్ని ఆచరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఏదైతే పుష్కర స్నానం చేయడం వల్ల తన పితృ దేవతలందరూ కూడా అక్కడికి వచ్చేసి దాన్ని ఆస్వాదిస్తారు. పుణ్యస్నానం చేయడం వల్ల చాలా మంచి జరుగుద్దని చెప్పేసి అయితే అయ్యగారి రూపంలో మనం తెలుసుకున్నాం. దీనికి ఎక్కడ కూడా ఇటు కాళేశ్వరం సిద్ధేశ్వరానికి ఇంకా లాస్ట్ అంతర పుష్కరం అంటే లాస్ట్ పుష్కరం 12 రోజులు నిర్వహిస్తారు. కాబట్టి దీనికి రాష్ట్ర నలుమూలనే కాకుండా ఇతర రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా వంతెన అవడంతో ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో వరంగల్ శ్రీనివాస్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.